వెలుకు జగదమ్మ వెలుకు, శాంభవి వెలుకు, చాముండి వెలుకు. ఈ ఇంటి వరకు గడ్డు రోజులు వచ్చాను. మహాలక్ష్మిలాగుంది ఈ ఇంటి ఇల్లాలు. ఆ తల్లి మనసు అల్లాడబోయాను. 4 రోజుల పాటు ఇంటి దొరను జాగ్రత్తగా చూసుకో తల్లి, జాగ్రత్తగా చూసుకో. అప్పుడే ప్రయాణం అయ్యారు. ఆలస్యంగా బయలుదేరితే ఎండ కదా, మరి ఆ ఎండలో నా ముఖం కందిపోతే మళ్ళీ నువ్వే కంగారు పెడతావు. అసలు మీ ప్రయాణమే నన్ను కంగారు పెడుతుంది. అదేమిటి సావిత్రి? ఏమో, నాకెందుకనో భయంగా ఉంది. భయమా? ఎందుకు? కారణం చెప్పలేను, ఏదో బెంగగా ఉంది. సరే, నా భార్యకి ఏదో బెంగగా ఉంది, అది తీర్చొస్తాను. అంతవరకు మీ పనులన్నీ వాయిదా వేసుకోండి అని టెలిగ్రామ్ ఇవ్వనా? తప్పకుండా ఇవ్వండి. 4 రోజుల తర్వాత వస్తాను. బాగుంది, చాలా బాగుంది. అంత ప్రాణం పోయే పనా? చూడు సావిత్రి, ఇదే గనక నీతో విహారయాత్ర అయితే 4 రోజులు కాదు, వారం రోజులైనా ఆలస్యంగా బయలుదేరు. కానీ ఈ ప్రయాణంలో 4 క్షణాలు ఆలస్యమైన ప్రమాదం. చూడు, నీకేం భయం లేదు, ధైర్యంగా.